సన్నాయి రాగాలు, చెరుకుగడలు, కోలాటంతో పాటు అందమైన ఈ సంక్రాంతి మనందరికీ శుభం చేకూర్చాలని మహాలక్ష్మి టెంపుల్ నుండి పూజారి గారు కూడా వచ్చారు. వారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే యూకే తెలుగు అసోసియేషన్ ట్రస్టీ శ్రీ ప్రభాకర్ రాజా గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. मित्रं देवं मित्रसेन्नोऽस्तु अनुराधान्नविषा वर्धयन्तः शतं जीवेम सहस्रवीराः नवो नवो भवजायमानोन्नान्यर्वदामेऽध्यग्रे भावं देवेभ्यो वददाध्यायन् विचक्रमाचिरति दीर्घमायुः महालक्ष्मी समेत लक्ष्मीनारायणस्वामी कृपेण यजमानस्य मनोवाञ्छिता प्राप्तिरस्तु। धान्यं धनं वसुं भगवत्प्रलाभं सततं नस्तरं दीर्घमायुः। श्रीलक्ष्मी वल्लभानन्दां विकटामणि मध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। मकर संक्रांति शुभाकांक्षलु वल्ल महालक्ष्मी अनुग्रहं वल्ल मन वाळ्ळंदरिकी ఆరోగ్యం పెరగాల, మంచి ఉద్యోగం దొరకాలని ప్రార్థన చేస్తున్నాను. ఈ కొత్త సంవత్సరం మకర సంక్రాంతి 10 సంవత్సరం మేము అనుష్ఠానం చేస్తున్నాము. ఈ పూజ అంటే కూడా మనం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే చేస్తున్నాము. ఎందుకంటే మనమందరికీ ఒక సంవత్సరం అంటే దేవలోకంలో అది ఒక రోజు మాత్రమే, దేవలోకంలో జస్ట్ వన్ డే. అందుకోసం మనము 10 సంవత్సరం రామనవమి, గణపతి చతుర్థి, మన దర్దినాలు యజ్ఞం చేయాలంటే కూడా సంవత్సరం ఒక్కసారి చేస్తున్నాము. ఎందుకంటే మనకి మిడ్ నైట్ 2 గంటలు అంటే 2 to 4 వాళ్ళకి కార్తీక మాసం. అంత కార్తీక మాసం మనం దీప వెలిగిస్తాము. దీప వెలిగించి మనం ఇంట్లో కనీసం 2 దీపమైన ఇంటి ముందు వెలిగిస్తాము. కనీసం ఇల్లు పూర్తిగా దీప వెలిగించాలా. మనకి అది దొరకదంటే అట్లీస్ట్ 2 దీప వెలిగిస్తారు ఇంట్లో. అటువంటి ధనుర్మాసం ఇప్పుడు వెళ్ళింది. ఈ ధనుర్మాసంలో మనం పొద్దున్న పూజ చేస్తాము. గోదానాచ్య తిరుపావచనం లాగా ఒక నెల ఎర్లీ మార్నింగ్ పూజ చేస్తాము. ఎందుకంటే వాళ్ళు కూడా ఎర్లీ మార్నింగ్ మన ధర్మ సంప్రదాయం పూజ చేయాలా. ఆ విధానంగా మనం పొద్దున్న 4 గంటలకు లేచి ధనుర్మాసం తిరుపావాన్ని చదివి స్వామి పూజ చేస్తాము. ఈ మకర మాసం ఎర్లీ మార్నింగ్ 6 to 8. అందుకోసం మనం సూర్యభగవాన్ అప్పుడే వస్తున్నారట. అందుకోసం పొంగల్ ప్రసాదం వంట చేసి ఆ పొంగి మనం దేవుడిని పూజ చేస్తాము. ఎందుకు పొంగల్ వంట చేసి పొంగు పెడతామంటే ఈ ఎర్త్ న్యాచురల్గా వచ్చేది కదా, ఈ సముద్రాలు పొంగకూడదని మనం పొంగుతాం. మీరు ఉండండి, నేను పొంగుతాను, మీకు కావాల్సిన వంట నేను ఇస్తాను. న్యాచురల్ డిసార్డర్ ఏం రాకుండా ఎర్త్ సముద్రం పొంగడం ఇటువంటి న్యాచురల్ రాకుంటే మేము మిమ్మల్ని పూజ చేస్తాము, మీరు ఊరికే ఉండండి అని మనము దేవుడికి ఆ వంట చేసి స్వామి పెడతాము. పొలాల్లో పనిచేసే వాళ్ళందరినీ ఇప్పుడు ఈ మకర సంక్రాంతి చాలా విషయంగా సెలబ్రేట్ చేస్తారు. ఎందుకంటే ఆ సూర్య భగవాన్ మనకి ఆరోగ్యంగా ఉంటే ఒక్క క్షణం లేదంటే మనం ముగిపోతాం. అంత సూర్య భగవాన్ మెయిన్. ఎర్త్లో ఒక క్షణం లేదనుకుంటే ఆ ముగిపోతాం. అందుకోసం సూర్యభగవానికి మనం పూజ చేసి వంట చేసినప్పుడు స్వామి అనుగ్రహం వల్ల అందరికీ వంట ఆరోగ్యం పెరగాల, వంట రోజు దొరకాల, మంచి ఉద్యోగం దొరకాలని ఆ సూర్యభగవాన్ ప్రార్థన చేస్తున్నాము. మన ధర్మాలు 6 షణ్మదం అంటారు. మొదట సౌరం అంటే సూర్యభగవానే ప్రాధాన్యం అని పూజ చెప్పడం ఆ సౌర విధానం. నెక్స్ట్ గానాపత్యం అంటే గణపతి ప్రధానమని ఒక మతం ఉంటుంది. అటువంటి కౌమారం అంటే మురుగన్ స్కంద భగవాన్ ప్రధానం అనే ఒక మతం ఉంటుంది. అటువంటి శాక్తం అంటే అమ్మవారు పూజ ప్రధాన మతం. కాకపోతే శైవం అంటే శివుడు ప్రధానం. వైణవం అంటే మన వైష్ణవుడు శ్రీమన్నారాయణ ప్రధానం. ఈ షణ్మదంలో సౌరం
సూర్య భగవాన్. ఆ సౌర విధానంగా మకర సంక్రాంతి సెలబ్రేట్ చేసిన వాళ్ళకి మహాలక్ష్మి అనుగ్రహం పరిపూర్ణంగా దొరుకుతుందన్నమాట. ఈ సంప్రదాయం అని మనం తెలుసుకోవాలంటే లండన్లో 25 years ముందు ఈస్టాంలో లక్ష్మీనారాయణ గుడి కట్టాము. అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చేవాళ్ళే, నేను చూసాము అందరినీ. ఈ ఆలయం ఇటువంటి మన వాళ్ళు పెరిగిపోయిన తర్వాత కొంచెం విశేషమైన గుడికి వస్తే చాలా ఇబ్బందిగా ఉంది. తిరుపతి లేదు, తిరుపతి నాకనే మాకు కూడా కొంచెం ఇబ్బందిగా జరగని చెప్పాల్సింది. అట్లా అయిపోయింది. దీపావళికి అండ్ లాస్ట్ వచ్చేవాళ్ళు తెలుసు, ఏమి అర్చన నిదానంగా అర్చన చేయడానికి వీలు లేదు, అభిషేకం చేయడానికి వీలు లేదు. అటువంటి ఉండడంలో మేము కొత్త గుడిగా కొంచెం పెద్దగా కడుతున్నాము. ఆ పని స్వామి అనుగ్రహం వల్ల 10 సంవత్సరంగా ప్రయత్నం చేసి ఇప్పుడే ఆ పని గుడి కట్టాము. కానీ ఇప్పుడు గర్భగుడి, ఆ గుడి లోపల గర్భగుడి కడుతున్నాము. ఇప్పుడు ఉండేదాన్ని సిమెంట్లో ఉంది. ఆ సిమెంట్లో ఉంటే వేదమంత్రాలు ఛాన్ చేస్తే మంచిదే, రాయిలో ఉంటే దానికన్నా ఇంకా పవర్ఫుల్, ఎక్కువ అయిపోతుంది అన్నమాట. అందుకోసం ఈ కొత్త గుడిలో అన్ని గుడి రాయిలు కడుతున్నాము. గణపతి నుంచి అన్ని గుడి, వెంకటేశ్వర స్వామి గుడి 30 feet పెద్దగా రాయిలు కడుతున్నాము. ఈ పని ఇప్పుడు ఫిబ్రవరి మార్చిలో ప్రారంభం అయిపోతుంది. స్థపతి వస్తున్నారు, విశాఖ అప్లై చేశాము, వాళ్ళు వచ్చేస్తారు. వచ్చిన వెంటనే ప్రారంభం చేస్తే కూడా డిసెంబర్ లోపల అయిపోతుంది.